నిజమైన గెలుపు. సి. ప్రణయాజ, గుంటూరు. రత్నగిరి ఒక పల్లెటూరు. ఊరికి ఒకవైపు పెద్ద చెరువు, చెరువుకు ఆవల చిన్న కొండ, ఊరి మధ్యన రాములూరి గుడి, గుడికి ఎడమ ప్రక్కన పచ్చని పైరులు. గుడి ముందు దుకాణాలను దాటి కుడి ప్రక్కకు తిరిగితే పెద్ద మైదానం. సాయంత్రం అయితే ఆ ఊళ్ళోని పిల్లలు యువకులు అక్కడ చేరి రకరకాల ఆటలు ఆడతారు. మైదానం వెనుక ఆ ఊరి హై స్కూలు. చదువుతో పాటు అక్కడ విద్యార్థులు ఆటలలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ బడి డ్రిల్ మాస్టరు పిల్లలను వివిధ ఆటలు పోటీలకు తయారు చేస్తారు. ఏ ఆటలోనైనా బహుమతి లేకుండా తిరిగి రారు. ఆ బడిలో 9వ తరగతి చదువుతున్న నారాయణకు పరుగు పందాల్లో పాల్గొనడం అంటే ఇష్టం. ఇంటి దగ్గర తల్లి బయట నుండి ఏది తీసుకురమ్మన్నా పరిగెత్తుకుంటూ వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ఒరేయ్ నారాయణ, కొంతకాలానికి నువ్వు నడవటం మర్చిపోతావు అని ఊరి వాళ్ళు నారాయణను ఆట పట్టించేవారు. బడి అయిన తర్వాత మైదానం చుట్టూ 10 సార్లు పరిగెత్తేవారు. అతని కంటే పెద్దవాళ్ళంతా పరుగు పందెం పెట్టుకునేవారు. ఏ పోటీకి వెళ్ళినా ఓడిపోవడం అనేది అతని చరిత్రలోనే లేదు. నారాయణ ఆసక్తి చూసి డ్రిల్ మాస్టారు ఇతనికి పరిగెత్తడంలో మెలకువలను నేర్పించేవారు. చెప్పటమే కాకుండా ఆలస్యం అల్లుకుపోయేవారు. ఆలస్యం చేయడమే కాకుండా అల్లుకుపోయేవాడు నారాయణ. అయితే పేదరికం వలన కొన్నిసార్లు సాధన చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయేవాడు. రంధ్రాలు పడిపోయిన బూట్లతో అతని కాళ్ళకు పుండ్లు పడేవి. అయినా దేనిని లెక్క చేసేవాడు కాదు. ఏనాటికైనా ప్రపంచ పోటీల్లో పాల్గొనాలని అతని ఆశ. నారాయణకు ఇలాగైనా సాయం చేయాలని డ్రిల్ మాస్టర్ ఊరి పెద్దలతో కలిసి ఆ జిల్లా కలెక్టర్ గారికి అతని విషయం విన్నవించుకుని ఎలాగైనా సహాయం చేయమని కోరారు. కలెక్టర్ గారు నారాయణకు వచ్చిన బహుమతులు చూసి ఆశ్చర్యపోయాడు. అలాంటి ఆటగాడిని ప్రోత్సహించడం తన బాధ్యతగా భావించి ఆటల మంత్రిత్వ శాఖకు నారాయణ పేరును సిఫార్సు చేశారు. నారాయణ అదృష్టం ఆటల శాలలో అతని పేరు నమోదు చేసి అతనికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి అనుమతించారు. నారాయణ ఆనందానికి అవధులు లేవు. అప్పటి నుండి అతను రాత్రి మొదలు వేగంగా పరిగెత్తడంతో సాధన మొదలుపెట్టాడు. అతని కోరిక ఫలించి చాలా పరుగు పందాల్లో మొదటి బహుమతి గెలుచుకొని వస్తున్నప్పుడు ఆ ఊరి వాళ్ళు అతనికి ఘన స్వాగతం పలికారు. అలా ప్రాంతీయ, జిల్లా, రాష్ట్ర వివిధ పందాల్లో వెనుదిరగని వీరుడు అని పేరు సంపాదించాడు. అప్పటికి అతడికి 20 సంవత్సరాలు. జాతీయ పరుగు పందాలకు ఎంపిక కావాలంటే రాష్ట్ర స్థాయి చివరి పందెంలో పాల్గొనాలి. పోటీలో పాల్గొనడానికి హైదరాబాద్ వెళ్ళిన నారాయణకు తల్లి గుండెపాటుతో ఆసుపత్రిలో చేరినట్లు ఫోను వచ్చింది. పరిస్థితి విషమంగా ఉందని కూడా తెలిపారు. తెలిసి పందెంలో పాల్గొనకుండా వెనుదిరగాల అనుకున్నాడు. కానీ అవకాశం మళ్ళా వదులుకుంటే మళ్ళీ 1 ఏడాది ఆగాలి. ఎటూ తేల్చుకోలేకపోయాడు. సహచరులు అతన్ని ఊరడించడానికి బరువెక్కిన హృదయంతో తడబడుతున్న అడుగులతో పరిగెత్తినప్పటికీ పందెంలో మొదటి స్థానంలో నిలిచాడు. ఆసుపత్రి చేరుకుని తల్లి పరిస్థితి చూసి కుమిలి ఏడ్చాడు. 3 రోజుల తర్వాత ఆమె కన్ను మూసింది. చివరి క్షణంలో తల్లి చెంతనే ఉన్నానన్న తృప్తి పడ్డాడు. జాతీయ స్థాయిలో అనేక పోటీల్లో పాల్గొన్నాడు. ఎన్నో కష్టాలను అనుభవించాడు. స్కూల్ వదిలి ఎన్నో సంవత్సరాలైనా
అలనాటి డ్రిల్ మాస్టరు అతనికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాడు. ఆసియా పరుగు పందాలలో పాల్గొనే అవకాశం లభించింది. ఎంతో సాధన చేశాడు. గెలుపు తథ్యమని అనుకున్నారు అందరూ. ప్రాక్టీస్ పందెంలో మిగిలిన పోటీదారుల కంటే ఎంతో ముందున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. గురుగారి ఆశీస్సులు పొందాడు. పోటీలో చాలా వేగంగా సగం దూరం పరిగెత్తిన తర్వాత తన వెనకే వస్తున్న తను పళ్ళున వాంతి చేసుకొని పడిపోయాడు. క్షణంలో 10వ వంతు వెనుదిరిగి చూశాడు. పడిపోయిన అతని నోటి నుండి తిరలుగా రక్తం కారుతుంది. పోటీలో గెలవడం కంటే ఆటగాని ప్రాణం ముఖ్యం అనుకున్నాడు. వెంటనే అతన్ని ట్రక్కును పక్కన పడుకోబెట్టాడు. అతని కంటే ఎంతో వెనుక ఉన్న వాళ్ళు అతన్ని దాటుకొని వెళ్ళిపోయారు. పందెం నిర్వాహకులు రావడంతో మళ్ళీ పరుగు లంకించుకున్నాడు. లేడి కంటే వేగంగా పరిగెత్తాడు. క్షణంలో బరిని చేరుకున్నాడు. కానీ అప్పటికే మొదటి ఇద్దరు దాటి వెళ్ళిపోయారు. నారాయణ 3వ స్థానంలో నిలిచాడు. కప్పు సాధించడం కంటే తోటి మనిషికి సహాయం చేశాడన్న తృప్తి అతని ముఖంలో కనబడింది. నారాయణ మంచి మనసును అందరూ మెచ్చుకున్నారు. తన జీవిత ఆశయమైన ఒలింపిక్ పోటీలో పాల్గొనడానికి సాధన మొదలుపెట్టాడు నారాయణ. శుభం.